మణిత ఇడ్లీ దోశ వేస్తుంది. ఏందనిత ఇడ్లీ దోశనా? నైట్ డిన్నర్కి ఇడ్లీ దోశ. ఇడ్లీ దోశ బాగుంటుంది. ఇడ్లీ దోశ సూపర్ ఉంటుంది. ఇడ్లీ దోశ నైట్ డిన్నర్కి ఇడ్లీ దోశ చూడండి. ఈ ప్లేట్లో ఇంకా విత్ ఆమ్లెట్ కూడా వేస్తుంది. ఫస్ట్ మళ్ళీ ఆమ్లెట్ కూడా విత్ ఆమ్లెట్ కూడా విత్ ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది కదా అంత. ఇప్పుడు ఒకలానే తినొద్దు అండి, అందుకే ఇడ్లీ దోశ వేస్తున్నా. నేను తినేసిన మస్తి వారికి వేస్తున్నా ఇడ్లీ దోశ. బాగుంటుంది. వేడిగా చల్లగా అయిపోతుంది కదా. ఇడ్లీ పిండి ఉంటే ఇట్లా దోశ వేసుకోండి, సూపర్ ఉంటుంది. రోజు ఒకేలాగా తినాలనిపించాలి ఇట్లా కూడా తినొచ్చు. అందుకే నైట్ ఇడ్లీ పిండితోని దోశ వేసుకొని తినాలి. ఇది తొందరగా తీసేసినాం. ఆమ్లెట్ అయితే నేనే వేసుకుంటున్నా. ఆమ్లెట్ మంచి మణిత సరిగా ఏనే కలదంట, అందుకోసం ఆమ్లెట్ నేనే కలుపుకున్నా, నేనే వేసుకుంటున్నా. కొంచెం అల్లం మేము తినేసినాం, అందుకే అలాగా ఇట్లా కలుపుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది. తొందరగా ఆమ్లెట్ మంట తక్కువ. నేనైతే వెరైటీ ఆమ్లెట్ వేసిన. బాగుందా చూడండి. చూడండి మా ఆయన ఆమ్లెట్ వేసిండు. ఎందుకంటే అంటే చెరిసగం, నాకు ఒక్కడికి కాదు, ఇద్దరికి చెరిసగము. మళ్ళీ ఒక్కడినే తింటే బాగుండదు కదా, ఇద్దరు ప్రత్యక్ష దైవం అన్నారు కాబట్టి మా ఆయన నాకు కూడా సగం ఇస్తాడు అనమాట. ఇంట్లో ఇడ్లీ దోశ విత్ ఆమ్లెట్ అంటే సూపర్ కాంబినేషన్, బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకొని తినండి, బాగుంటుంది. అట్లానే అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ రెడీ. దోశ ఆమ్లెట్ ఇల్లేనా? ఇడ్లీ దోశ అండ్ ఆమ్లెట్ సూపర్ బాగుంటుంది. అయితే ఇడ్లీ దోశ తింటున్నా. ఇడ్లీ దోశ విత్ ఆమ్లెట్. లేదా ఈరోజు మా ఇంట్లో నైట్కి ఈరోజు డిన్నర్ వచ్చేసి డిన్నరే కాబట్టి ఇడ్లీ దీని కాంబినేషన్ ఆమ్లెట్ అన్నమాట. మేమందరం తినేసాం, మా ఆయన అయితే ఇప్పుడు తింటాడు. బాయ్ అండి, లైక్ కొట్టండి.